వైకుంఠంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నారో అప్పుడు ద్వారపాలకులైన జయ విజయులు వాళ్ళని ఆపి వాళ్ళతో కొంచెం పరుషంగా మాట్లాడారు. మీరు అసలు ఎవరు? మీరు ఎందుకు వైకుంఠంలోకి వెళ్ళడానికి ప్రవేశిస్తున్నారు అని చెప్పి వారు ఆ విధంగా అన్నప్పుడు వీరు చతుష్కుమారులు వారు అవమానింపబడిన వారే, మీరు ఇంత పరుషంగా మాట్లాడుతున్నారు, ఈ వైకుంఠంలో ఉండడానికి మీకు అర్హత లేదు అని చెప్పి వారిని శపించారు. And we know Lord that he casts some saving us in such a Lord would not do anything about it. భగవంతుడు వారించడానికి ప్రయత్నించినా సరే ఏమి చేయలేకపోయారు. ఎందుకంటే సాధు పురుషుల యొక్క శాపం అనేది ఎంత శక్తివంతమైనది అంటే ఒకసారి శపించిన తర్వాత భగవంతుడు కూడా ఏమి చేయలేరు. మనం ఏం నేర్చుకున్నాము అంటే మనం సాధు పురుషుల విషయంలో జాగ్రత్త వహించాలి.